గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉందని చెప్పి వారు రాలేకపోయారు. వాస్తవంగా మనందరూ రావాల్సి ఉంటే సరే, అందుకే మనం 11 గంటలకు అనుకున్నాం. కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మీరందరూ కూడా ఎండ ఉన్నప్పుడు కూడా రావడం సంతోషకరం. ఇక్కడ ఏమీ లేదు. దిస్ ఇస్ నాట్ ఏ పబ్లిక్ మీటింగ్, ఇట్స్ ప్యూర్లీ ఇట్ ఏ బిజినెస్ మీటింగ్. బిజినెస్ అంటే మీకు డౌట్ వస్తుంది, ఏం బిజినెస్ స్టార్ట్ చేసేది? బిజినెస్ మీటింగ్ అంటే మన పార్టీ సంస్థాగతంగా మన లోటుపాట్లు, మన ప్రోస్ అండ్ కాన్స్, మన అంటే ఏమంటారంటే మన లాభాలు నష్టాలు నెగిటివ్స్ పాజిటివ్స్ మాట్లాడుకోవడం కోసమే ఏర్పాటు చేసినటువంటి సభ. దీంట్లో దయచేసి ఈ స్కీములు ఇవన్నీ మాట్లాడకండి. ఇవాళ మనం పెట్టుకున్న సభ ఏమిటంటే గ్రామ స్థాయిలో కమిటీ ఉండాలి, ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ గ్రామ స్థాయిలో పనిచేయాలి. గ్రామ స్థాయిలో గట్టిగా ఉంటేనే అవుతుంది. దాని మార్కెట్ చైర్మన్ గారు మా రమణారావు గారికి స్వాగతం. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది, నేను పేర్లు చెప్పడం మర్చిపోయినా, మరి ఆ పంటల ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా సమర్థమైన తెలియజేస్తూ, ఒకటి గ్రామ స్థాయిలో పటిష్టమైనటువంటి వ్యవస్థ తయారు కావాలి. నా ఢిల్లీ ముఖ్యం కాదు, నా గల్లీ ముఖ్యం. గల్లీలో గట్టి ఉంటే ఢిల్లీ వస్తుంది, గల్లీలో గట్టి ఉంటే ఢిల్లీ మన దగ్గరకు వస్తుంది. గల్లీలో గట్టిగా లేకపోతే ఢిల్లీ రాదు, హైదరాబాద్ రాదు. గల్లీ ఇంపార్టెంట్, ఇది యూనిట్, ఇదే బూత్. అందుకే మీకు ఒక సూత్రం చెప్తాను. బూత్లో గెలిస్తే గ్రామంలో గెలుస్తాం, గ్రామం గెలిస్తే మండలం గెలుస్తాం, మండలం గెలిస్తే కాన్స్టిట్యున్సీ గెలుస్తాం, కాన్స్టిట్యున్సీ గెలిస్తే రాష్ట్రం గెలుస్తాం, రాష్ట్రం గెలిస్తేనే కేంద్రం గెలుస్తాం. కాబట్టి ఇదంతా లింకప్ అయిపోయింది పైనుంచి కిందికి. ఒకప్పుడు మన సిస్టమ్ ఎట్లుందంటే ఇట్లా వర్టికల్ ఇట్లా ఉంది. ఏఐసిసి కింద బూత్ ప్రెసిడెంట్, కింద ఎవరు బూత్ ప్రెసిడెంట్, పైన ఎవరు ఏఐసిసి ప్రెసిడెంట్, మధ్యన అన్ని స్టేట్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు. ఈ చిత్తాన్ని మన గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మన మీనాక్షి నటరాజన్ గారు, వారితో పాటుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ చిత్తాన్ని ఏం చేసింది? ఇప్పుడు ఇట్లా చేసింది. అంటే ఏఐసిసి ప్రెసిడెంట్కి ఎంత వాల్యూ ఉంటుందో బూత్ ప్రెసిడెంట్తో అంతే వాల్యూ. ఇది ఆర్జాంట. ఒకప్పుడు ఇట్లా ఉండే కాంగ్రెస్, ఇప్పుడు ఇట్లా చేసిన. మీకు తెలుసో లేదు, మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ఫోన్లు చేసి మీకు ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుందయ్యా. నాకు తెలిసి నేను 1997 నుంచి పనిచేస్తున్నా. గౌరవం ఎంపీ గారు కదా, పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు, పెద్దలు డాక్టర్ మల్లురావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా టీసీసీబీ చైర్మన్ శంకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా మధుసూదన్ రెడ్డి ఎంపీ గారికి శాలువతో సత్కరిస్తా ఉన్నారు. అట్లాగే మా విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా శాలువతో సత్కరించే కార్యక్రమం చేయాలని కోరుతాం. ఇప్పుడే